జియోలా క్యాంపస్ ష్యూర్తో రిలయన్స్ వాటర్ మార్కెట్లో ప్రభంజనం సృష్టిస్తుందా? 250 ml ₹5, హాఫ్ లీటర్ ₹10, 1 లీటర్ ₹15, 2 లీటర్ ₹25. రిలయన్స్ మళ్ళీ కొత్త ప్రొడక్ట్తో మార్కెట్లోకి ఎంటర్ అవుతోంది. ఇప్పుడు క్యాంపస్ ష్యూర్ అనే కొత్త ప్యాకేజ్డ్ వాటర్ బ్రాండ్ను మార్కెట్లోకి ప్రవేశపెడుతుంది. ఇది 30,000 కోట్ల విస్తృతమైన ప్యాకేజ్డ్ వాటర్ మార్కెట్లలో కొత్త పోటీని సృష్టించడానికి లక్ష్యంగా ఉంది. రీజనల్ బాటిలర్లతో భాగస్వామ్యం చేసుకొని కాంపిటీటర్ల కంటే 20 నుండి 30% తక్కువ ధరల్లో ఈ బ్రాండ్ అందుబాటులో ఉంటుంది. ఈ స్ట్రాటజీ ద్వారా కేటగిరీని ప్రజలకు చేరువ చేయడం మరియు కౌంటర్ ఫైట్ వాటర్ ఉత్పత్తులను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదట ఉత్తర భారత మార్కెట్లో క్యాంపస్ ష్యూర్ ప్రారంభం కానుంది. టి కృష్ణకుమార్, రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్ డైరెక్టర్ ఈటీతో మాట్లాడి, మేము రీజనల్ ప్యాకేజ్డ్ వాటర్ కంపెనీలతో భాగస్వామ్యం చేసుకుంటున్నాం. బాట్లింగ్ టెక్నాలజీ మరియు బ్రాండింగ్ టైఅప్ల ద్వారా ఈ భాగస్వామ్యాలు ఏర్పడతాయి. ప్రస్తుతానికి ఏ కంపెనీని కొనుగోలు చేయాలన్న ప్లాన్తో పెప్సికో తమ వాటర్ బ్రాండ్కు తక్కువ ఖర్చు చేశారు. కృష్ణకుమార్ మాట్లాడుతూ, మేము కస్టమర్లకు సులభంగా అందే ధరలు పెట్టాలని ప్రయత్నిస్తున్నాం. క్యాంపస్ ష్యూర్ను కేవలం కొత్త ప్రొడక్ట్గా మార్కెట్లోకి తీసుకురావడం మాత్రమే కాదు, రీజనల్ లోకల్ తయారీదారులతో కలిసి పనిచేసి మంచి నాణ్యతా ప్రమాణాలు కాపాడుతాం. ఈ బ్రాండ్ ద్వారా ప్రజలకు సులభంగా చేరువ అవుతాం, అలాగే నకిలీ ఉత్పత్తులను తగ్గిస్తాం అని అన్నారు. ఉత్తర భారత మార్కెట్లో క్యాంపస్ ష్యూర్ను రిలయన్స్ మొదటి 2 డజన్ రీజనల్ కంపెనీలతో కలిసి ప్రారంభించనుంది. అయితే రిలయన్స్ ఇప్పటికే ఇండిపెండెన్స్ అనే మరో ప్యాకేజ్ వాటర్ బ్రాండ్ను కూడా విక్రయిస్తోంది. అది క్యాంపస్ ష్యూర్ కంటే కొంచెం ఎక్కువ ధరలో ఉంటుంది. కృష్ణకుమార్ చెప్పినట్లు, మార్కెట్లో చేరుకోవడానికి రిలయన్స్ ఒక్క బ్రాండ్కే పరిమితం కాకుండా విభిన్న బ్రాండ్లను తీసుకువస్తోంది. ఎందుకంటే వాటర్ అనేది పలు మార్గాల్లో అమ్మబడుతుంది, ప్రతి మార్గం వేరుగా ఉంటుంది. క్యాంపస్ ష్యూర్ లాంచ్ కూడా జీఎస్టీ మార్పుల సమయంలోనే జరుగుతోంది. సెప్టెంబర్ 22 నుంచి ప్యాకేజ్డ్ వాటర్పై జీఎస్టీ 18% నుండి 5% తగ్గించడంతో అన్ని కంపెనీలు తమ వాటర్ బాటిల్ ధరలను తగ్గించాయి.